ఈ కాలంలో అంతకంటే భయంకరమైన విషయం ఏంటో తెలుసా? ఏ దేవుని నమ్మాలి, ఎవరు నిజమైన దేవుడు, వాళ్ళు దేవుడా వీళ్ళు దేవుడా, ఇవన్నీ మనకి చాలా అనుమానాలు రేపుతున్నాయి. ఇప్పుడు హిందూస్ దగ్గరికి వస్తేనేమో చాలామంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు. అదే ముస్లిమ్స్ దగ్గరికి వస్తే అల్లా ఉన్నారు. అదే మన క్రిస్టియన్స్ దగ్గరికి వస్తే యేసుప్రభు ఉన్నారు. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే మతాలు మారటం లేకపోతే మనం దేవుని నమ్మటం ఇబ్బంది కాదండి. కానీ ఇక్కడ సమస్య ఏం జరుగుతుందంటే దూషణ జరుగుతుంది, కొట్టుకుంటున్నారు, మత కల్లోహాలు రేపుతున్నారు. ఇది చాలా పెద్ద సమస్య అయిపోయింది. ఈరోజు క్రిస్టియన్స్ హిందువులు ప్రసాదం ఇచ్చినా ఏమి ఇచ్చినా తినరు, వాళ్ళ పిల్లలకి వెళ్ళరు, గుళ్ళో కడుగు పెట్టరు. మరి ఎందుకో నాకేమో అర్థం కాదు. యేసుప్రభు ఇవన్నీ చెప్పలేదు కూడా. ఏంటంటే మన మనస్సులో మనం అది దేవుడిగా పూజించకూడదు, కానీ మనం గౌరవించవచ్చు. మీ మతాన్ని, మీ యొక్క గౌరవాన్ని మనం గౌరవించవచ్చు. కానీ అలాంటిది ఏం లేకుండా ఈరోజు వాళ్ళు వీళ్ళని తిట్టడం, వీళ్ళు వాళ్ళని తిట్టడం వల్ల ఈరోజు ఎంత కలుషితంగా మారిపోయి చాలా శత్రుత్వాన్ని తీసుకొస్తున్నారు. మతంలో శత్రుత్వం ఉండకూడదండి, కులంలో శత్రుత్వం ఉండకూడదు. దీనివల్ల ఈరోజు మన దేశం కానీ, రాష్ట్రం కానీ, ప్రపంచం కానీ చాలా అట్టడుగు నిలిపోయింది. ఆ కాలంలో ఇవన్నీ జరిగినాయి కాబట్టి మనం అవన్నీ ఫైట్ చేసుకుంటూ ఫ్రీడమ్ ఫైటర్స్గా ముందుకొచ్చు. ఎంతోమంది కుల వ్యవస్థని, మత వ్యవస్థని ఇబ్బంది పెడుతున్న వాళ్ళని ఫైట్ చేసుకుంటూ ఈరోజు ఇంత ముందుకు తీసుకొచ్చాం. మన ప్రపంచం ఇంత ముందుకు వెళ్తుంది. ఈరోజు ఆడవాళ్ళు చదువుకున్నారు, మనం ఎంతో మంచిగా చదువుకుని ఎడ్యుకేషనల్గా చాలా బాగున్నాము. ఎందుకు ఈ యొక్క వైకల్యం కానీ, ఈ యొక్క జ్ఞానం కానీ మనకు వచ్చింది. కానీ ఈరోజు ఆ జ్ఞానం మళ్ళీ పాత రోజుల్లో మూర్ఖం, అదే చదవ ముందు కాకరకాయ చదివిన తర్వాత కేకరకాయ అన్నట్టు ఈరోజు మన జ్ఞానం మన ఇటు నడుపుతుంది. మన జ్ఞానం మూర్ఖత్వంలోకి తీసుకెళ్తుంది, మన జ్ఞానం స్వార్థంలోకి తీసుకెళ్తుంది. ఎక్కడ నేర్పిస్తుంది ఆ జ్ఞానం? ఎటు వెళ్తుంది ఆ జ్ఞానం? మనం నేర్చుకుంది మనుషులకి మంచి చేయడానికి, చెడు చేయడానికి కాదు. ఆ పుస్తకాలు చదివాం, ఖురాన్ చదివాం, భగవద్గీత చదివాం, మహాభారతం చదివాం, బైబిల్ చదివాం. ఇవన్నీ చదివి మీరు ఏం చేస్తారు చెప్పండి? కుల వ్యవస్థను ఇంకా పెంచుతున్నారు, మత వ్యవస్థను ఇంకా పెంచుతున్నారు, కుట్రలు, శత్రుత్వాన్ని, ఎన్నో మత కల్లోహాలు రేపుతున్నారు. అంతేగాని మీరు నేర్చుకున్న దేవుడు మత కల్లోహాలను లేపమన్నాడా? మీరు నేర్చుకున్న దేవుడు ఇంకో వాళ్ళని దూషించని బూతులు తిట్టమని చెప్పారా? మంచి చేయపోయినా పర్లేదు, చెడు చేయదు, గౌరవించమైనా పర్లేదు, అఘోరపరచదు. ఈరోజు మనం అఘోరపరిస్తే మన వల్ల మన కమ్యూనిటీ, మన వల్ల మన జనాంగం, మన వెనకాల ఉన్న వాళ్ళందరినీ తప్పుపడుతున్నారు. ఈరోజు ఒక చెడు వ్యక్తి వల్ల ఆ సమాజాన్ని చెడు అంటున్నారు. అంబేద్కర్ వల్ల ఒక సమాజం బాగుపడింది, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్ర ఇలాంటి వాళ్ళ వల్ల ఒక దేశం గొప్ప పేరు చేసుకొస్తుంది. ఈరోజు ఎంతో మంది గొప్ప వాళ్ళ వల్ల మన భారతదేశం గొప్ప పేరు. నువ్వు తీసుకొచ్చావు భారతదేశానికి గొప్ప పేరు, నేను తీసుకొచ్చాను భారతదేశానికి గొప్ప పేరు కాదు. మనకన్నా గొప్ప వాళ్ళు చేసిన ఎంతో గొప్ప గొప్ప పనుల వల్ల, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, రామాంజనేయులు లాంటి వాళ్ళు, సివి రామన్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు తీసుకురావటం వల్ల ఈరోజు మన భారతదేశానికి చాలా మంచి పేరు వచ్చింది. కానీ ఈరోజు ఆ మంచి పేరుని మనం నిలబెట్టిపోయినా పర్లేదు, కానీ మత కల్లోహాల వల్ల పోగొట్టద్దు. అలాగ పోగొట్టడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఈరోజు మన మధ్య మనకే బంధాలు, బంధుత్వాలు ఉండకుండా శత్రుత్వం పెరిగిపోతాయి. అలాంటి శత్రుత్వాన్ని తీసుకొచ్చే మతాన్నైనా, కులాన్నైనా చాటి చెప్పొద్దు. అలాంటి వాటికి మీరు వెళ్ళవద్దు.